నమస్తే సార్. అవసరం. సార్ రేవంత్ రెడ్డి గారు ఈ అంటే ట్రాఫిక్ సంబంధించిన చలనాలు వీటికి డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు ఈ ఇయర్. సో, దాంతో పాటు గూడా కొత్త పద్ధతి తీసుకురావాలని చూస్తున్నారు. అంటే డైరెక్ట్‌గా చలానా పడిన వెంటనే అకౌంట్ నుంచి కట్ అయ్యేటట్టు. సో, ఈ పద్ధతి ప్రజలు ఎలా తీసుకుంటారంటారు? దీని గురించి మీకేమనిపిస్తుందో చెప్పండి ఫస్ట్? ఫస్టు రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మంచిది. హ్మ్. మంచి ఆలోచన బాగుంది. కానీ మీ గవర్నమెంట్ మొదలు పెట్టవలసింది హ్మ్. రోడ్స్ బాగున్నాయా లేవా? హ్మ్. ఎందుకంటే మీరు చలాన్ ఎక్కడ వేస్తున్నారు? మీ రోడ్లు. మీ రోడ్లు ప్రయాణంలో కరెక్ట్గా ఉన్నాయా లేవా? మళ్ళా మీ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో హ్మ్. వాళ్ళు కరెక్ట్గా తీస్తున్నారా లేదా? హ్మ్. వాళ్ళు అక్కడ కరెక్ట్గా తీస్తున్నారు లేదు, ఎక్కడ టైం మేనేజ్ ఇవ్వాలి, ఎక్కడ చూసుకోవాలి. ప్రతి దిక్కున ఫోటో వెళ్ళిన దగ్గర నుంచి ఆ చివరి దాకా 5 ఫోటోలు కొడితే ఎక్కడి నుంచి చలానా కడతారు? హ్మ్. ఇప్పుడు 5 చలాన్లు. ఇప్పుడు ఇక్కడ ఇది హైదరాబాదు మహానగర సిటీ. ఈ సిటీలో అవును సార్. మెట్రోపాలిటన్ సిటీలో ఒకరు కాలేజీకి వెళ్ళాలి అర్జెంట్ అని, ఒకరు జాబ్కి వెళ్ళాలని, హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. చిన్న తప్పులు చేయొచ్చు, చేయకపోలేదు అని అన్నాం. హ్మ్. దాన్ని మీరు మొత్తం టోటల్గా వెళ్ళే దారిలో రోజుకి 5 చలాన్లు వేస్తే వాళ్ళ జీతం ఎంత? హ్మ్. ఎలా కట్టగలుగుతాడు? ఏం చేయగలుగుతాడు? ఒక్కసారి ఆలోచించాలి కదా. హ్మ్. మీరు చేయండి. మీరు ఇది కాదు, ఇది పెట్టండి. మీరుగో పలానా ట్రాక్ దాటారు, హ్మ్. పలానా దాంట్లో దాటారు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆటోమేటిక్గా లైసెన్స్ క్యాన్సల్, ఆటోమేటిక్గా మీకు బండి సీజ్ అలాంటివి పెట్టుకోండి. హ్మ్. అంతే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా కరెక్ట్గా ఉండాలి. ఎన్నోసార్లు కోర్టు మనం ముట్టుకెళ్ళేసింది. హ్మ్. రోడ్డు మీద బండి ఆపేయడం, మీరు బండి ఆపుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ బండి ఆపుతున్నారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. హ్మ్. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ బండి ఆపొచ్చు, ఎక్కడ ఆపాలి, ఎలాగ ఆపాలి, సైడ్ తీసి ఆపాలి. అంటే కింద స్థాయి సిబ్బంది నాట్ వర్కింగ్ ఈజ్ కరెక్ట్. కింద స్థాయి సిబ్బంది కరెక్ట్గా చేయట్లేదు వర్క్. హ్మ్. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపొద్దని చెప్పండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపండి, ఎదుటి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చి పక్కన ఆపండి, ఆపి అందరినీ క్లియరెన్స్ చేసి పంపించండి. అంటే వాళ్ళ వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది. ఓకే. మళ్ళీ ఆ తర్వాత అడిగితే 353 కేసు, హ్మ్. గట్టిగా మాట్లాడితే 353 కేసు, గట్టిగా మాట్లాడితే దుగ్గుడే దుగ్గుడు, హ్మ్. కొట్టుడే కొట్టుడు. అది జర్నలిస్ట్ అవ్వు, లాయర్ అవ్వు, పోలీసు, ఎవ్వలేనవ్వు, కాకి బట్టలు ఉన్నాయి కదా అని. హ్మ్. అంటే మీకే వర్తిస్తుందా? ప్రజలకు ఏ హక్కు ఉండదా? అడిగే హక్కు ఉండదా? మరి ఈ ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? హ్మ్. మిమ్మల్ని ప్రశ్నిస్తే 353, హ్మ్. మిమ్మల్ని అడిగితే 353, ఆపితే న్యూసెన్స్ కింద 353. హ్మ్. ప్రజలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రజలు ఎవరిని అడగాలి? న్యాయస్థానాన్ని అడగాలి. ఎంతమంది న్యాయస్థానంకి వెళ్తారు? ఎంతమంది పనులు ఆపుకొని న్యాయస్థానంలో కూర్చొని అయ్యా మాకు అన్యాయం జరిగిందని చెప్తారు? దాన్ని అరికట్టవలసింది ఐపీఎస్, హ్మ్. అరికట్టవలసింది ఐఏఎస్, అరికట్టవలసింది నాయకులు, రాజకీయ నాయకులు. ప్రజలు మనకు ఓటేస్తే, ప్రజలు మనకు ట్యాక్స్ కడితే, ప్రజలు మనకు జీతాలు ఇస్తున్నారు. మరి వాళ్ళ మీదే నువ్వు తిరబడి, వాళ్ళనే నువ్వు ఫిల్ట్ పట్టుకొని, వాళ్ళనే న్యూసెన్స్ అని చెప్పి నువ్వు కేసు పెడితే, మీ మీద కేసు అని న్యూసెన్స్ కేసు 353, నాన్ బెయిలబుల్ వారెంట్ లోన, ఆ ఉద్యోగానికి ఎరతు. అందుకే 353 మీద విలువలు పోయాయి. హ్మ్. అందుకే కోర్టు వారు కూడా 353 చూసి ఎప్పుడు కూడా నాట్ టు అరెస్ట్ ఇస్తున్నారు. హ్మ్. ఎందుకు ఇస్తున్నారు? ప్రతిదానికి 353 పెడుతున్నారు మీరు. ఇప్పుడు కొన్ని చట్టాలకి విలువలు ఉన్నాయి, కొన్ని చట్టాలకు వాల్యూస్ ఉన్నాయి. ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద మనం చేసుకున్నా, ఒక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద మనం వాళ్ళకి అడ్డొచ్చినా, వాళ్ళ 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 పనులు మనం ఆటంకం కలిగినా ఇలాంటివి పెట్టాలి. దగ్గుతే 353, తుమ్మితే 353, అక్కడ ఏమండి ఏంటంటే మీరు ఇంత ట్రాఫిక్ జామ్ చేశారంటే అడుగుతావా? న్యూసెన్స్ పెట్టే, ఒక కానిస్టేబుల్ వెళ్తాడు, పోలీస్ స్టేషన్ రాసి ఇచ్చేస్తాడు. హ్మ్. రాసి ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారండి? ఇన్వెస్టిగేషన్ చేసి, పోలీసు వాళ్ళు ఇచ్చినా ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చి చేయాలి. మరి సీసీ కెమెరా పనిచేస్తున్నాయి కదా. అంటే పోలీసు వాళ్ళ మీదే తిరగబడతారా? హ్మ్. వాళ్ళ వాయిస్లు అయ్యి అంటే ప్రజల్ని అంత ఇబ్బంది పెడుతుంది. ఇవన్నీ మీరు చూడకుండా మీరు బ్యాంక్ అకౌంట్లో కట్ చేయండి, బ్యాంక్ అకౌంట్లో సీజ్ చేయండి అంటే ఇక రేపు బ్యాంక్ అకౌంట్లో ఎవరు డబ్బులు పెట్టుకోరు, అయిపోయినట్టే. బ్యాంక్ అకౌంట్లు అన్నీ క్లోజ్ చేసి జోబులో డబ్బులు పెట్టుకొని తిరుగుతారు. అప్పుడు సరిపోద్దా? రేవంత్ రెడ్డి గారు, మీరు ఆలోచన మంచిది, కానీ మీ ఆచరణలోకి రావాలంటే ఇవన్నీ కూడా ఆలోచనలు అన్నీ కూడా కరెక్ట్గా రావాలి.
353 ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ రోడ్డు మీద ఆపుతున్నారు, ఎందుకు మీరు మాట్లాడితే ట్యాక్స్ వేస్తున్నారు, ఇంత మరి మీరు ఇది ఎలిమెంట్ అని అదని ఇదని 5 దిక్కులు ఎలాగ వస్తుంది ఒక వ్యక్తికి రోజుకి చలాన్లు. ఇవన్నీ కూడా వెరిఫై చేయండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే టార్గెట్ ఇస్తున్నారు మీరు, ఆ టార్గెట్లో రోజుకి ఇది చేయాలి. ఆయన వస్తున్నాడు, గబ 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 కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన నిష్ఠగా జాబ్ చేయమనండి, జీతం సరిపోతే జీతం ఇవ్వండి, అంతే తప్ప ఒక వ్యక్తికి ఆ టార్గెట్లో ఎవరు పడితే వాళ్ళని వేసేయడం అది తప్పు. అంటే ఇవన్నీ మనం సర్దిద్దుకుంటే ఆటోమేటిక్గా చలాన్లో వస్తాయి. చలాన్లో కట్టకుండా ఎవరు ఉండరు. ఒక చలానా కట్టాలనుకుంటప్పుడు ఆయన జీతం ఎంత, మీరు రోజుకి వేస్తున్న చలానా ఎంత, నేను చెప్తున్నాను కదా, మీరు కరెక్ట్గా వేయండి. మీరు 3 సార్లు తర్వాత మీరు కరెక్ట్గా వేసి రాకపోతే, ఎలిమెంట్ లేకపోతే సీజన్ పెట్టండి, ఆ భయం పెట్టండి, తప్పులేదు. కానీ ఈ విధంగా కరెక్ట్ కాదు. అందుకే రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఫస్ట్ రోడ్స్ చూడండి, ప్రజల బాగోగులు చూడండి, ప్రజల కోసం మీరు మంచి కోసం చూడండి. మీరు బ్యాంక్ అకౌంట్ సీజింగ్ కంటే, బ్యాంక్ అకౌంట్ కటింగ్ కంటే ప్రజల కష్టాన్ని చూడండి, ప్రజల బాధ చూడండి. మీకు జాబ్ చేసుకునే ప్రతి వాళ్ళకి ఎంత జీతం వస్తుంది, గవర్నమెంట్ రూపాయలు ఎంత రూపాయలు డబ్బులు లాక్కుంటే ఆయన తిండి, ఇంట్లో భార్యాబిడ్డలకు తిండి పెట్టాలా పెట్టకూడదా, అప్పుల పాలు అయిపోయి ఈరోజు ఈఎంఐలు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో దీనస్థితిలో ఈరోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ కోసం అర్థం చేసుకోండి. అలాగే మీరు తీసుకోని డబ్బులు వాళ్ళు చేసిన తప్పుని నేను సర్దిద్దట్లా, చేసి తప్పు ఉంటే 100% తప్పుని యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు రోజుకి 5-4 చలాన్లు వేస్తే ఎందాక కరెక్ట్ అనేది నేను పోలీసు వారిని నేను అడుగుతున్నా. ఐపీఎస్ దాని మీద వివరణ ఇవ్వాలి. అలాగే మీ చలానా అనేది ఇవన్నీ చేసి చలానా కోసం మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.